పొద్దుననగా వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు ఇంటికి రాలేదంటే నాకేదో కంగారుగా ఉంది. ఏమై ఉంటుంది? భగవంతుడా! బామ్మ, ఒరే హరికృష్ణ, వచ్చారా? బామ్మ, హరికృష్ణ కాదు, కృష్ణ చెప్పానా? ఒరే, పొద్దుననగా వెళ్ళిన మీరు ఇంతవరకు రాకుండా ఏం చేస్తున్నారా? బామ్మ, మా ఫుడ్ క్యాంటీన్ కాంట్రాక్టు సిరక్కకి వచ్చింది. అమ్మయ్యా దేవుడా! అవును, అమ్మ వచ్చింది కదా, చెప్పలేదా? అమ్మా, అమ్మ రావడం ఏంట్రా? పొద్దుట్నుంచి అమ్మ ఇంటికే రాలేదు. మీ ముగ్గురు రాలేదని నేను కంగారుగా ఎదురు చూస్తున్నాన్రా. అదేంటి బామ్మ, అమ్మ రాకపోవడం ఏంటి? నాకు ఫోన్ ఇచ్చి మేడం దగ్గరికి వెళ్ళు అని అంది. నేను ఎలాగో ఇంటికి వచ్చేస్తాను అని చెప్పింది. అమ్మ ఇంకా రాకపోవడం ఏంటి? మాయ, నాకు చాలా భయంగా ఉంది. రే క్రిష్, నువ్వు కంగారు పడకు. ఒరే హర్ష, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. ఈ సిరి ఇంకా రాకపోవడం ఏంట్రా? ఇప్పటిదాకా ఎప్పుడు బయట ఉండలేదురా. బామ్మ, నువ్వు కంగారు పడకు. అక్కెక్కడికి వెళ్తుంది? మధ్యలో ఎక్కడైనా పనుండి ఆగిపోయిందేమో. మాయ, అమ్మకి ఏ పని ఉన్నా సరే ఈ పాటికి ఇంటికి వచ్చేసేది బామయ్య. బయట ఇంతసేపు ఉండదు. రే, ఏదైనా అర్జెంట్ పని ఉందేమో. ఒరే, నేనప్పటికీ చెప్తూనే ఉన్నాన్రా, ఆ వడ్డీ శకుంతలతో పెట్టుకోవద్దు, అది ఎంతకైనా తెగించే రకం అని. మీరు నా మాట వింటేగా మీరు వెళ్ళి దాంతో పెట్టుకున్నారు. ఇప్పుడు చూడు, సిరి ఇంతవరకు ఇంటికే రాలేదు. బామ్మ, ఆ వడ్డీ శకుంతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కని ఆ వడ్డీ శకుంతల ఏమీ చేయలేదు. మరి సిరి ఎదురా ఎక్కడికెళ్ళినట్టు? మీరిద్దరు కంగారు పడకండి. నీకేం తెలీదురా? ఊరుగాని ఊరొచ్చావు, ఇక్కడేదో నానా తిప్పలు పడి ఎలాగోలా బతుకుతున్నావు. మనలాంటి వాళ్ళు ఆ వడ్డీ శకుంతలతో పెట్టుకోవడం ఎందుకురా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మీరే నా మాట వినలేదు. మాయ, బామ్మ చెప్తుంటే నాకు భయంగా ఉంది మాయ. బామ్మ, నువ్వు భయపడి ఇదిగో వీని కూడా భయపెడుతున్నావు. అక్కకేమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. అక్క కాసేపట్లో ఇంటికి వచ్చేస్తుంది. ఏంటోరా నువ్వు చెప్తున్నావు గాని నాకు గుండెలో దడగా ఉందిరా. సిరి ఇంటికొచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండలేనురా. అమ్మా సిరి, ఏంటమ్మా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? నాన్న ఇంకా రాలేదు, అందుకే నాన్న కోసం ఎదురు చూస్తున్నాను. నాన్నకి ఆఫీసులో ఏదో వర్క్ ఉంటుందిలేమ్మా, వస్తాడులే. లేదు నాని, ఈ మధ్య నాన్న చాలా లేటుగా వస్తున్నారు. సిరమ్మా, మీ నాన్నగారు వచ్చారమ్మా. విహారీ, ఏంట్రా లేట్ అయింది? నిన్నే బాబా అడుగుతోంది, ఎందుకింత లేట్ అయింది? నాకు లేట్ అవుతుంది, నేను లేటుగానే వస్తాను.
నా గురించి మీరెందుకు అడుగుతున్నారు? అదేంట్రా విహారీ, నీ గురించి నీ కట్టుకున్న భార్య అక్కడ రోడ్డు మీద వెళ్లే వాళ్ళని అడుగుతుందా ఏంటి? అత్తయ్య, మిమ్మల్ని అందరినీ నేను ఇక్కడ ఉండమని చెప్పలేదు. మీ అంతటి మీరే నన్ను బలవంతంగా ఒప్పించి ఇక్కడ ఉంటున్నారు. నా గురించి ఇక్కడ ఎవరు పట్టించుకోని అవసరం లేదు. నా బాగోగులెవరూ చూడక్కర్లేదు. నేను ఇలానే వస్తాను. నా గురించి ఎదురు చూడమని నేను చెప్పానా? అది కాదు బావా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీకోసం ఎదురు చూసే వాళ్ళం ఉన్నాం కదా. నా కోసం ఎదురు చూడొద్దు. ఇలాంటి ప్రశ్నలు వస్తాయని నేను మీకు ముందే చెప్పాను. మిమ్మల్ని ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పాను. కానీ మీరు నా మాట విన్నారా? కనీసం నాకు మనశ్శాంతిని కూడా ఉంచరా? అది కాదురా విహారీ, ఇప్పుడు నిన్ను తప్పుగా ఏమీ అడగలేదు కదా, ఎందుకింత కటువుగా మాట్లాడుతున్నావు? అమ్మా, నాకు 1,00,000 పనులున్నాయి. అంతకంటే ఎక్కువ టెన్షన్స్ కూడా ఉన్నాయి. దయచేసి ఫార్మాలిటీస్ నాకొద్దు. నన్నుగా ఇలా వదిలేయండి. నా బతుకు నేను బతుకుతాను. విహారీ, ఎందుకే వాణ్ణి కదుపుకొని తిట్లు తిండం? ఈ ఇంట్లో మనుషులేంటో బయట వాళ్ళని చూసినంతగా సొంత మనుషుల్ని చూడరు. ఛ! పండు, సిరమ్మ, మా నాన్నేంటి పండు ఎప్పుడు ఇలా ఉంటారు? ఇంతకు ముందు కూడా ఇలాగే ఉండేవారా? లేదమ్మా. ఒకప్పుడు విహారీబాబు వేరు, ఇప్పుడు చూస్తున్న విహారీబాబు వేరమ్మా. నాన్న ఒకప్పుడు చాలా బాగుండేవాళ్ళ. బాగుండడం ఏటమ్మా? మీ నాన్నని చూసి ఇంత మంచి మనిషి ఈ ప్రపంచంలో ఉండడు అనిపించేంత మంచిగా ఉండేవాడమ్మా. ఎదుటివారి సంతోషం కోసం మీ నాన్న ఆలోచించేవారే కానీ ఎప్పుడూ ఎవరిని నొప్పించేవారు కాదమ్మా. అలాంటిది ఇప్పుడు మీ నాన్న చూస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోతుందమ్మా. అవును పండు, నాన్న ఎందుకు ఇంతలా మారిపోయారు? ఒక మనిషి వలన, కొన్ని పరిస్థితుల వలన మీ నాన్నగారు ఇలా మారిపోయారమ్మా.